హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారు ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. ఈ 3 తప్పులు చేస్తే మీరు యూట్యూబ్లో ఎటువంటి కంటెంట్ చేసినా కూడా వ్యూస్ అనేవి అస్సలు రావు. ఈ 3 తప్పులు ఏంటివో ఈ వీడియోలో తెలుసుకోండి. మొదటిది ఏమిటంటే కంటెంట్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టేదాన్నే కంటెంట్ అంటారు. అంటే మనం వీడియోస్ పెట్టిన వెంటనే మన వీడియోస్ని మన వాళ్ళకు వాట్సాప్లో షేర్ చేస్తాం. అలా అస్సలు చేయకండి. వాట్సాప్లో షేర్ చేయడం వలన ఏమవుతుందంటే, ఇప్పుడు వాట్సాప్లో అంతా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మనం ఎలా మాట్లాడతాం, మనం ఎవరు ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది. వాళ్ళు మన వీడియోని అసలు చూడరు. మీరు వాట్సాప్లో ఒక 20 మందికి షేర్ చేసిన వాళ్ళల్లో 4 మాత్రమే ఆ వీడియోని పూర్తిగా చూస్తారు. మిగిలిన వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేస్తారు కానీ పూర్తిగా చూడరు. ఓపెన్ చేసి అలా మరి తిరిగి బ్యాక్కి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, యూట్యూబ్ మీ వీడియో ఇంట్రెస్ట్గా లేదన్నట్టుగా వెనకాలకు వేస్తుంది. అంటే మీ వీడియోకి ఎంగేజ్మెంట్ ఇవ్వదు. సెకండ్ వచ్చేసి డిలీట్ వీడియో. అంటే యూట్యూబ్లో వీడియో పెట్టిన వెంటనే మాటికి వ్యూస్ వచ్చాయా లేదా అని చూస్తూ ఉంటారు. ఇది నాకు ఎలా తెలిసిందంటే, మొదట్లో నేను వీడియోస్ పెట్టినప్పుడు ఈ తప్పే చేసేదాన్ని. అందుకే మీరు ఇలాంటి పొరపాటు అసలు చేయకండి. అలా 1 రోజు 2 రోజులు చూస్తారు. ఒకవేళ ఆ వీడియోకి సరిగా వ్యూస్ రాలేదంటే ఆ వీడియోని వెంటనే డిలీట్ చేస్తారు. అలా డిలీట్ చేయడం వల్ల మీకు నష్టమే ఉంటుంది తప్ప ఎటువంటి లాభము లేదు. ఆ నష్టం ఏదో కూడా చెప్తాను, వినండి. మీరు ఆ వీడియోని క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు అంత కష్టపడి ఆ వీడియోని అప్లోడ్ చేస్తారు. అప్పటికి వ్యూస్ వచ్చాయా లేదా అని చూస్తారు. ఒకవేళ వ్యూస్ రాకుంటే ఆ వీడియో డిలీట్ చేస్తారు. ఆ వీడియోకి ఇప్పుడు వ్యూస్ రాకపోవచ్చేమో కానీ ఫ్యూచర్లో మాత్రం వ్యూస్ అనేవి ఎప్పటికీ తగ్గవు. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో పెట్టినారంటే ఆ వీడియోకి వ్యూస్ వచ్చాయా లేదా అనేది అవుట్ ఆఫ్. మీరు ఏదైతే కంటెంట్ తీసుకుని ఉంటారో ఆ కంటెంట్ ప్రకారం వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. డిలీట్ చేయడం వలన మీ వీడియోకి ఎంగేజ్మెంట్ అనేది మీ ఛానల్కి చాలా తగ్గిపోతుంది. నేను కూడా మొదట్లో ఇలాగే వీడియోస్కి వ్యూస్ రాకపోతే ఆ వీడియోస్ని డిలీట్ చేసేదాన్ని. కానీ ఒక వీడియో నేను డిలీట్ చేయకుండా అలానే ఉంచినాను. ఒక 2-3 నెలలకి ఆ వీడియోకి కొన్ని మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. మీ వీడియోస్కి కూడా ఇప్పుడు వ్యూస్ రాకపోవచ్చు కానీ మీకు ఫ్యూచర్లో వ్యూస్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. మీరు దయచేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. మూడోది వచ్చేసి రెగ్యులర్లీ అప్లోడ్. అంటే మనం యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ వచ్చాయా లేదా అని చూస్తే వ్యూస్ రాకపోతే మనము ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అప్పుడే మనం యూట్యూబ్లో వీడియోస్ చేయడం మానేస్తాము. కానీ మనం అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయాలి. ఒక వీడియో కాకోకుంటే ఇంకొక వీడియో కాకోకుంటే ఇంకొక వీడియో, ఒకదానికి కాకపోతే ఇంకొక దానికైనా వ్యూస్ అనేది తప్పకుండా వస్తాయి. మీకు వ్యూస్ రాలేదని డిసప్పాయింట్ అయ్యి మీరు వీడియోస్ చేయడం మానేస్తే ఇదివరకట్లాగా వచ్చే 100-200 వ్యూస్ కూడా రాకుండా ఆగిపోతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన దగ్గర ఏదైనా కంటెంట్ ఉంది అంటే దాని ప్రకారంగా వీడియో క్రియేట్ చేసి ఎడిట్ చేసి యూట్యూబ్లో నీట్గా అప్లోడ్ చేయండి. దానికి తగ్గట్టుగానే థంబ్నెయిల్ కూడా చాలా నీట్గా ఉండాలి. థంబ్నెయిల్ ఎందుకు నీట్గా ఉండాలని చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మొదటిగా మన వీడియో లోపల ఏముందో తెలియాలంటే థంబ్నెయిల్ను మనం క్లియర్ కట్గా అప్లోడ్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియో మాత్రం డైలీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉండాలి. నేను చెప్పినట్టు ఇలా చేసి చూడండి, మీరు ఖచ్చితంగా నెలలోనే తప్పకుండా సక్సెస్ అవుతారు. మీకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాలు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వీడియోకి ఎలా యాడ్ చేయాలి అనే వీడియోని మీకోసం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను.
వీడియో నీట్గా ఎలా చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అది కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.